పశ్చిమ ప్రకాశ ముఖద్వారమైన మార్కాపురం పట్టణ నడిబొడ్డున 1957లో ప్రారంభించిన గాంధీ పార్కు తొలగింపుకు మున్సిపల్ అధికారులు రంగం సిద్ధం చేశారు. ఇప్పటికే పార్కు చుట్టూ ఉన్న ఆక్రమణలను తొలగించిన అధికారులు పార్కును తొలగించే దిశగా సన్నాహాలు పూర్తి చేశారు. పార్కును అభివృద్ధి చేసి పర్యవేక్షిస్తున్న మున్సిపల్ కౌన్సిలర్ డాక్టర్ చెప్పల్లి కనకదుర్గ పార్కును తొలగించవద్దని మున్సిపల్ అధికారులను కోరారు. అవసరమైన మేర స్థలాన్ని తీసుకుని మిగతాది పార్కుకి ఇచ్చినట్లయితే మళ్లీ అభివృద్ధి చేస్తామని, ప్రజలకు కాస్తంత ప్రశాంతమైన వాతావరణాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. అధికారులు మాత్రం పార్కు తొలగింపుకు రంగం సిద్ధం చేశారు. మున్సిపల్ కమిషనర్ తీరుపై మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్ అసహనానికి లోనయ్యారు. దేశానికి రెస్పెక్ట్ ఇస్తున్నారు. అయినా జరుగుతున్న ఈ కార్యక్రమాలన్నీ చిన్న పార్కులో ఎవరైనా ఇక్కడ సెంటర్లో ఏదైనా కాఫీ టీ తాగుతూ కూర్చొని టీవీ చూస్తూ న్యూస్ వింటూ ఎంత బాగుంది. కావాలని చేయడమే అనిపిస్తుంది నాకైతే. ఎందుకు అట్లా చేస్తున్నారో మరి. ఎంతోమంది యూత్ ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండా సొసైటీ సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో దాదాపు ఇప్పుడు 20-30 ఏళ్ళ నుంచి చేస్తూ ఉన్న సర్వీస్. కనీసం వాళ్ళకు కూడా రెస్పెక్ట్ ఇవ్వకుండా ఇలా తీయడం అనేది చాలా బాధాకరం. మీరు మళ్ళీ పార్కుని డెవలప్ చేసి గాంధీ తాతకు రెస్పెక్ట్ ఇవ్వాల్సిందిగా నేను ఏ పార్టీ అయినా